అద్భుతమైన కార్యము జరగబడునుగాక. ఇప్పుడే వారి పట్ల కృప చూపబడునుగాక. ఇప్పుడే వారి జీవితంలో సంపూర్ణమైన స్వస్థత దయచేయబడునుగాక. అయ్యా, నిన్ను అడుగుతున్నాను తండ్రి ప్రభా, ఇదిగో ముఖ్యంగా నాయన మా రైతాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, ధనాన్ని హెచ్చిస్తున్నారు. ఇదిగో ప్రభా అయ్యా నాయన, ఉడుపులు ఉడుస్తూ ఉండగా ఇదిగో నాయన తండ్రి, ఏ చీడ పురుగు కానీ అయ్యా నాయన ఏది కూడా దానికి అంటనియకుండా ఇదిగో ప్రభా నాయన, ఉడుపులు ఉడిచిన ప్రారంభం నుండి ప్రభా ఆ ఇంటి కోత కోసబడి ఇంటికి గృహానికి ధాన్యం చేరే వరకు కూడా నీ కాపుదలని బిడ్డల మీద మీరు అనుగ్రహించండి. వారి పట్ల ప్రభా ఆ రైతాంగాన్ని పట్ల అద్భుతమైన కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా ఇదిగో తండ్రి నాయనా, మరి ఇదిగో ప్రభా వేటకెళ్తున్న బిడ్డలకు సరైన పాటు లేక అయ్యా వారు ఎంతో కృంగిపోతున్నారు ప్రభా. లోపమాల్లో ఉంది కానీ సరి చేసుకోలేని పరిస్థితి. అయ్యా, విశ్రాంతి దినము నీ సన్నిధిలోకి వచ్చి అయ్యా నేను స్తుతించుకోగలిగితే నువ్వు ఎన్నో కార్యాలు చేస్తావు. ఇంకా విషయంలో ప్రభా వెనకబడిపోతున్నాం. ఇదిగో నాయన లేని దాని కొరకే ప్రయాసపడుతున్నాం కానీ కలిగిన దాని విషయంలో నీ నామాన్ని మహిమపరచలేకపోతున్నారు ప్రభా. ఇదిగో నాయన బిడ్డల విషయంలో కృప చూపని వారికి చక్కటి పాటు పడి నీ నామాన్ని మహిమపరచుకోగలిగే అద్భుతమైన కార్యములు వారి పక్షాన మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి విజయాలు సమకూర్చండి. వివాహం కొరకు సిద్ధపడుతున్న వారికి అయ్యా నాయన మ్యారేజ్ డేట్ సిద్ధపరచబడ్డాయి. ఇంకా కొంతమందికి సిద్ధపరచబడాలి. ఇంకా కొంతమందికి ప్రభా సరైనటువంటి వారి ఎముకను సిద్ధపరచలేక ఇగో నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నారు. ఇగో నాయన అయ్యా నువ్వు సాటైన సహాయమును దయచేయగలిగే దేవుడు అయ్యా ప్రభా. వారి పక్షాన్ని కూడా నువ్వు కృప చూపుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. వారి పట్ల కూడా అద్భుతమైన కార్యము చేయండి. ఆటో ప్రయాణాల్లో చేస్తున్న వారికి నాయన రాకపోకలేదు నీ సన్నిధి ఉంచండి. ఇదిగో ప్రభా కారు వెహికల్ ప్రభా నాయన బస్సు ఇదిగో ప్రభా వారు ఏవైతే వారు ప్రభా వాహనాల మీద ప్రయాణిస్తున్నారో నీ ప్రయాణాలన్నింటిలో కూడా అయ్యా యెహోవా నీకు తోడై ఉన్నానని నీ వాక్యం సెలవిస్తున్న మాట ప్రకారంగా వారికి మీరు తోడుగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని అందరూ కూడా వినాలని ఆశపడుతున్నాం. మాట నీది నాయనా. నీ మాట మేము వింటూ ఉండగా మాలో వ్యర్థమైన తలంపులు ఉండకూడదు, వెనక చూపులు ఉండకూడదు, వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు అయ్యా. నీ వాక్యాన్ని మాతో సూటిగా మాట్లాడినప్పుడు అయ్యా మా హృదయలో ఉన్న ప్రతి వాటిని పరిశీలించగలిగే దేవుడు అయ్యా ప్రభా. నీ వాక్యం మా హృదయాన్ని తాకుతూ ఉండగా మాలో ఉన్న ప్రతి దోషమును ప్రతి పాపమును కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని వాక్యము ద్వారా ఉతక స్నానం చేయబడి నీ సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మేమందరూ కూడా పొందుకునే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషము. చిన్న పల్లవి చరణము పల్లవి పాడుకుందాం. అందరూ పాడదామా? నీవుంటే నాకు చేతులు కూడా ఉపయోగిస్తూ పాడదాం. నీ వెంటే చేతులు తీసుకొచ్చిన వారు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను
అందరూ కూడా ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కాలము వచ్చినా నిష్ఠురమైనను. నీ మాట నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. నీ నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. గత వారము దేవుని వాక్యాన్ని మనందరం కూడా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాటని మరొకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతం వచ్చున్నాను. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తునందు చేత అతడు మరణమొందెను. అబియా వృద్ధి నొందెను. దేవుడి వాక్యం మనందరిని కూడా బలపరుచునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా 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 బలము పొందలేదు. ఏమండి, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో ఈ లూక్ మెమోరియల్ చర్చ్ ఉన్నంత కాలమున శత్రువు అనే వాడికి ఏమీ లేదంట. ఏమి లేదండి. విశ్వాసంతో ఈ మాట అందరు చెప్దామా? లూక్ మెమోరియల్ చర్చ్ ఉన్నంత కాలమున శత్రువునికి బలము లేదు. చెప్పేశారా మీరు? మరి చెప్పండి సారి. ఓకే, 1 2 3. ఎందుకు లేదు? ఎందుకు లేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము అబియా బ్రతుకు కాలమున యెరోబాముకి ఏమీ లేదంట, బలము లేదు. 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అబియా ఏం పొందాడంట? వృద్ధి పొందెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా యెరోబాము అనే మాటకు తెలియపరిచాను. ఏంటి అనగా అంటే యెరోబాము అనే మాటకి ఏంటండి? బాయ్ చెప్పాలి. యెరోబాము అనే మాటకి ఏంటండి? బలిసినవాడు. ఏమండి, ఇవాళ యెరోబాము రాలేదు. ఏంటండి? యెరోబాము అనే మాటకు అర్థం ఏంటంటే బలిసినవాడు. అలాగే అబియా అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనగంటే కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు అనేటువంటి వారలారా, ఈరోజు నా యొక్క దావాదు దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? అబియా ఎందుకు ఆయన వృద్ధి పొందలేదు? ఎందుకు ఆయన బలము పొందలేదు? ఎందుకు అబియా యెరోబాము ఎందుకు దిగబడదు అనే విషయాల్లో మనం ఆలోచించినట్లయితే యెరోబాము ఓడు కారణము, మొదటి కారణము ఏంటి అనగంటే పాపము చేయడానికి కారకుడయ్యాడు. అందరూ ఈ మాట చెప్దామండి. ఎందుకంటండి ఈరోజు నీవు అభివృద్ధి పొందపోవడానికి కారణం ఏంటంటే పాపం చేయట్లేదు. నువ్వు పాపపోవచ్చు, కానీ కొంతమంది పాపం చేసే రీతి, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన ఉండడం బట్టి నీ కుటుంబం నువ్వు కొన్నిసార్లు ఓడిపోవడానికి కారణం మనం అవుతూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం.
ఓడిపోవడానికి లేకపోతే అపజయాన్ని పొందుకోవడానికి బలం అనేది పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి అనగానంటే పనికి మాలిన వాళ్ళతో ఏం చేస్తాడైనా, రెండోది ఏం చేస్తాడైనా, ఎవరితో సాంగత్యం చేస్తాడంట? అమ్మని మీరు అందరు మరొకసారి చెప్తారనే, ఎవరితో సాంగత్యం చేస్తాడంట? ఎవరితో చెయ్యాలా? మంచివారితో. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు వీరి పనికి మాలిన వారు అని మనకు తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండడం మనకి మేలు, మన కుటుంబానికి మేలు, మనకి ఆశీర్వాదం మనం పొందాలి, దీవించబడాలి అంటే మనము ఎవరికి దూరంగా ఉండాలంటే పనికి మాలిన వారితో మనం దూరం ఉండాలి. కానీ యెరోబాము ఆయన ఇశ్రాయేలీ వాడే, కానీ పనికి మాలిన వారితో వాడు స్నేహం చేశాడు. పనికి మాలిన వారితో వాడు స్నేహాన్ని చేయడం ద్వారా వాడు ఏమైపోయాడంటే ఓడిపోయి ఉన్నాడు. ఎంతమందికి అంటే యెరోబాము సైన్యం ఎంతమంది అండి? యెరోబాము సైన్యం ఎంతమంది? 8 లక్షల మంది. మీరు చెప్పవద్దు, బాయ్స్ చెప్తారు. మరి అబియా సైన్యం ఎంతమంది అండి? 4 లక్షల మంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 8 లక్షలు కలిగినటువంటి వాడు మరి 4 లక్షలు కలిగినటువంటి అబియా చేతిలో ఏమైపోతున్నాడు అంటే ఓడిపోతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలైన వారులారా, ఈరోజు నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? నీకు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, నీ పక్షాన నీ దేవుడు నీకు ఉన్నాడో లేదో నువ్వు చూసుకో. నీకు ఎంతమంది నీకు బంధువులు ఉన్నారో, స్నేహితులు ఉన్నారో, అయ్యా నాకు ఈ ఊరు వాళ్ళందరూ నావాలనుకోవచ్చు, కానీ ఊరంతా నీదవ్వచ్చేమో, కానీ నీ పక్షాన దేవుడు లేకపోతే వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా నీ జీవితానిమో వ్యర్థమే, నీ బ్రతుకు వ్యర్థమే. ఎందుకు అనగంటే నీవు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ పక్షాన ఉండాలి. ఏంటండి ఆ యొక్క ఎవడండి వాడి పేరు ఏం పేరండి? గొలియాతు ఏమనుకున్నాడు? అయినా నా దగ్గర బలం ఉన్నది అనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారు మౌనంగా ఉండిపోయారు. అయ్యో, ఎవరు కూడా గొలియాతు మీద యుద్ధముకు వెళ్ళలేదు. కానీ దావీదు ఒక్కడ వెళ్ళాడు. దావీదు ఒక్కడ వెళ్ళడం ద్వారా ఏం పొందుకున్నాడు? ఆయన ఏం పొందుకున్నాడు? జయం. ఇప్పుడు రాజుని ఏమంటున్నారు? ఆయన సౌలుకు వేల కొలిది, దావీదుకు అసలు ఎవరు వెనకాల ఉండాలా? సౌలు వెనకాల ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు తిరిగి ఉండి ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఎందుకు దావీదు వైపు తిరిగి ఉన్నారంటే దావీదు పక్షాన ఎవరు ఉన్నారు అనగంటే దేవుడు. నేను అంటాను, నీ పక్షమును ఎవరు ఉన్నారో నువ్వు చూసుకో. నీ పక్షమును ఎవరు నీతో ఉన్నారో నువ్వు చూసుకో. నీ పక్షాన నీ కుటుంబ సభ్యులు ఉన్నారా? నీ స్నేహితులు ఉన్నారా? నీ బంధువులు ఉన్నారా? వారందరితో కూడా యేసయ్య కూడా ఉన్నాడో లేదో కూడా నేను అంటాను. వీరందరూ ఉన్నప్పటికీ కూడా నీ పక్షాన నిన్ను కాపాడగలేటువంటి నీ దేవుడు నీకు లేకపోతే ఎంతమంది ఉన్నా, దేవునికి స్తోత్రం, ఎంతమంది ఉన్నా వ్యర్థమే. దేవుడు నీ పక్షాన ఉన్నాడో లేదో నువ్వు చూసుకో. దేవుడు నీ పక్షాన నిలబడి ఉండి ఉన్నాడో లేదో, నీ పక్షాన ఉండి ఆయన పోరాడుతున్నాడో లేదో మనం చూసుకోగలిగితే నేను అంటాను, మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడ మనం ఏం పొందుకుంటాం? మనము విజయము మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరోబాము ఓడిపోవడానికి మొదటి కారణం ఏంటండి? మీరు ఎవరు చెప్పలేదు, అదే ఇందాక చెప్పేటప్పుడు చెప్తే వస్తుంది. ఎందుకు ఓడిపోతున్నాడు? పాపము చేసేవారితో, దేవునికి స్తోత్రం, పాపము చేయడానికి కారకుడు అవుతున్నాడు. పాపము చేయడానికి చెప్పండి అయ్యా, ఎలా వదిలిపెట్టనిది ఈ మాట మీరు ఎలాగ చెప్పాలి? అందరూ చెప్పాలి. ఎందుకు ఓడిపోతున్నాడండి? పాపం చెయ్యవసరం లేదు, చేయడానికి కారకుడు అవుతే చాలు. కొంతమంది ఏం చేస్తా తెలుసండి, వెనకాల ఉంటాడు, రే పదండ్రా వీడు వెళ్ళిడు, వీడు ఎక్కడే కూర్చుంటాడు, వీడు ఒడ్డునే ఉంటాడు. కానీ అందరిని ఏం చేస్తాడు? వెళ్ళి తనని తీసుకొచ్చేస్తాడు. గొడవ కారకుడు వీడే అసలు కారకుడు. ఆ గొడవ కారకుడు వీడైనప్పుడు జన సమూహాన్ని తీసుకొని వెళ్తాడు. వీడు వెళ్ళడు, అందరిని ఏం చేస్తాడు? తోసేస్తుంటాడు. వీడు ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు చాలామంది మన దగ్గర ఉంటారు. వాళ్ళ పాపములోకి వారు వెళ్ళరు. వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలని చూస్తారు.
కానీ మన కుటుంబాన్ని తీసుకెళ్ళి నడి రోడ్లో మార్కెట్లో అమ్మేసినట్టుగా, కాయగూరలు అమ్మేసినట్టుగా, ఏంటండి ఏదో జంతువులు అమ్మినట్టుగా మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే నడి రోడ్లు అమ్మేస్తారు. నేను అంటాను చాలా జాగ్రత్త, అది చాలా ప్రమాదం, అది చాలా ఘోరమైనటువంటి ప్రమాదం అది. అందుకొరకు ఇక్కడ అంటాడు యెరోబాము ఓడిపోవడానికి కారణం ఎందుకో తెలుసా? పాపము చేయడానికి కారకుడయ్యాడు. అంటే పాపము చేయించడానికి కారకుడు కూడా అయి ఉండి ఉన్నాడు. రెండవది పన్నిక మాలినతో ఏం చేశాడు ఆయన? మూడో విషయాన్ని మనం చూసి ఉండి ఉన్నాం. ఎందుకు ఆయన ఓటమి చెందడానికి? మూడో విషయం ఏంటండి? బాగా చెప్పండి. అదే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన యాజక సేవ జరగనీయకుండా ఏం చేశాడంట? లేవీలను ఒక మాట చెప్పాలంటే ప్రార్థన గోపురాలు ఏం చేశాడు ఆయన? ఆమేన్. దేనితో వేశాడండి? ప్రార్థన గోపురాలు. నేను అంటాను మన ఇంటిలో ఎవరైనా ఒకవేళ ప్రార్థనకు ఆటంకపరుస్తున్నారు అంటే మన ఇంటిలోకి వచ్చేది ఎవరో తెలుసా? సాతానుగాడే. నేను అంటాను మీ ఇంటిలో ప్రార్థన చాలా, పిల్లలు ప్రార్థన, స్కూల్కి వెళ్ళిపోతున్నాను పారిపోకూడదు. అమ్మ ప్రార్థన చేసే వరకు ఏం చేయాలా? ఆగాలి. ఆ ప్రార్థన లేకుండా నువ్వు వెళ్ళావనుకో, స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావంటే ముట్టుకలు తింటావు, మండ మీద దెబ్బలు తింటావు, చేతితో దెబ్బలు తింటావు, సాయంత్రం ఏమో వాసిపోయి ఒళ్ళు వాసిపోయి ఇంటికి వస్తావు. నేను అంటాను ప్రార్థన. ఎంతమంది పిల్లలు ప్రార్థన చేస్తున్నారు స్కూల్కి వెళ్ళినప్పుడు? నిజాయితీగా చేతులు ఎత్తారు. యేసయ్య చూస్తున్నాడు. ఏమండి నేను అంటాను ఏమ్మా మీరు చేయట్లేదురా? కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అంటే కాలేజీ పిల్లలు కూడా స్కూల్ వాళ్ళు లెక్కల కింద వస్తారు. ఏమ్మా నేను అంటాను ప్రార్థన చేయడము అవసరం. ప్రార్థన చాలా అవసరము. నేనంటే నువ్వు ప్రార్థన చేసి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేసి నీ పని ప్రారంభించు, నువ్వు ప్రార్థన చేసి నీ దినచర్య ప్రారంభించు, నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే నువ్వు గొప్ప ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. ఇక్కడ బలిసిన వాడే, అన్నీ కలిగిన వాడే యెరోబాము. యెరోబాము అనే మాటకు బలిసిన వాడని చెప్తున్నది బైబిల్ చెప్తుంది. యెరోబాము మాటకు గొప్ప సైన్యము కలిగిన వాడని చెప్తూ ఉంది. నిజమే, ఆడు ఇజ్రాయేలు వాడే, దేవుని యొక్క సంతతికి చెందిన వాడే. కానీ దేవుని సంతతికి చెందినంత మాత్రాన వాడు దేవుని బిడ్డగా జీవించకపోతే అర్థం. దేవునికి స్తోత్రం. మన శుక్రవారం ఒక మంచి కథ చెప్పాను. ఏమండి అది అంతా చెప్పాను, అన్ని రిబ్బన్లు కట్ చేసి చెప్పాను. ఏమండి అంత రిబ్బన్ కట్ చేసి చివరి రిబ్బన్ చెప్తాను ఇప్పుడు. ఏంటి అనగంటే ఆ మరియమ్మ ఆవిడ పెళ్లి కాకముందు అన్నది, అయ్యా సేవకుడు అడిగితే పెళ్ళి అన్నది. పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మా పెళ్ళి అయిపోయింది కదా మరియమ్మ బాప్తీసం తీసుకో అంటే ఏమన్నది? ఓ బిడ్డని కన్నయ్యని అన్నది. అయ్యా అమ్మ మరియమ్మ బిడ్డని కనేసావు కదా, ఇదిగో బాప్తీసం తీసుకో అంటే చిన్నపిల్ల కదా పెద్ద మనిషి అవనయ్య అని అన్నదంట ఆడబిడ్డ. అమ్మా మీ అమ్మాయి పెద్ద మనిషి అయిపోయింది, భోజనాన్ని కూడా యేసు నామములో దేవునికి స్తోత్రం, భోజనాన్ని కూడా వచ్చేసాను, భోజనం కూడా చేశాను, అమ్మా ఇప్పటికైనా బాప్తీసం తీసుకో అంటే ఉండండి పెళ్ళి అవని అని అన్నదంట. అంటే ఆవిడ పెళ్లి కాస్త మళ్ళీ ఎవరు పెళ్లి కావాలి? ఇప్పుడు కూతురి పెళ్ళి అవని అని అన్నది. ఏం దూరం చేసింది? బాప్తీసం దూరం చేసిందంట. బాప్తీసం దూరం చేస్తే ఆ యొక్క మరియం కాస్త ఏం చేసిందంటే బెక్కేటి తినేసింది. అయ్యా నిద్రపోకండి అయ్యా, ఏం తినేసిందండి? బెక్కేటి తినేసింది. ఎప్పుడు చచ్చిపోయిందో ఇప్పుడు మరియమ్మని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? రియల్గా మీరు ఆలోచన చేయండి. ఎక్కడ పెట్టాలా? సమాధిలో పెట్టాలా? గోతులే పెట్టాలి మామూలు తీసుకెళ్ళి. సో పాస్టర్ గారు అదే పని చేస్తున్నారు. అంతలేకి ఆ బిడ్డ అమ్మ మరియమ్మ బాప్తీసం తీసుకుంటే సమాధి చేసేదాన్ని, అయ్యో నువ్వు బాప్తీసం తీసుకోవడం మానేసావే, ఎంత పని చేసావు మరియమ్మ, ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావో ఎలావో తెలియదు కానీ నరకం మాత్రం నీకు డోర్లు తెరిచి ఉన్నాయి అని బాధపడుతున్నాడంట. అరే బాబు ఆవిడ తీసుకెళ్ళి వెళ్ళి గోతులు కెప్పేద్దాం, చిన్న ప్రార్థన చేసి కెప్పేద్దాం అన్నారంట. అన్నబోతికి అంతలేకి వాళ్ళ మేళనల్లో వచ్చే వాళ్ళ తమ్ముడు మేళనలో ఎవడో వచ్చాడు. ఏంటి ఎవడో ఒక పేరు పెట్టుకుందాలండి యేసునామములో. ఏంటి వచ్చాను రాయ్ ఏం చెయ్యాలా?
సమాధి చెయ్యాలా. ఇదిగో అటు ఫుల్ తాగేసి వచ్చాడు, అన్నాడు సమాధి చేయాలన్నాడు. పాస్టర్ గారు నో నో నో, సమాధి లేదు, గాడిద గుడ్డి లేదు, తీసుకెళ్ళి గోతులకి ఎప్పేద్దాం అన్నాడంట. అనబోతికి ఆ పాడి ఆల్రెడీ ఒక చొక్కేస్తున్నాడు కదా, అమ్మా సాతాను యేసునామములో నిద్రను సాతాను దూరపరచును గాక, నిద్రను సాతాను దూరపరచును గాక. అప్పుడే వాక్యం చెప్పనీయకుండా ఆపేతం చూసారు సాతాను. ఏంటి, ఎప్పుడైతే ఆ బిడ్డను గోతులోకి ఎప్పేద్దాం అనుకున్నాడు, తాగేసి ఉన్నాడు కదా, ఎవడ్రా గోతులోకి ఎప్పేటేది? సమాధి. పాస్టర్ గారు సమాధి పెట్టి అర్జెంటుగా తీసుకొచ్చి సమాధి చేస్తే చెయ్యండి, లేకపోతే నేనే సమాధి పెట్టి తీసుకొస్తాను, మా అక్కని గెప్పెట్టను కానీ నేను గెప్పెడేస్తానంట. ఎవరిని గెప్పెడేస్తానంటే పాస్టర్ గారిని గెప్పెడేస్తానంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పాస్టర్ గారిని గెప్పెడేస్తానంటే బాబు వీడితో గొడవ ఎందుకురా బాబు, ఆ సమాధి ఏదో చేసేద్దామని చెప్పి సమాధి చేయడానికి పౌడర్ మొత్తం మేకప్లు అన్నీ కొట్టేసి, మామూలు చెయ్యం కదా, పెళ్ళికూతులో తయారు చేస్తాం కదా, సో తయారు చేసి ఊరుకుంటాం, పెళ్ళికూతులా ఉంచితే పోను, మళ్ళీ ఆ ముఖానికి మళ్ళీ ఏం చేస్తాం, మొత్తం ఆ ప్రేమ ఈ ప్రేమ మొత్తం ముఖం అంతా కనబడకుండా తెల్ల మొత్తం పౌడర్ అంతా రాసేస్తాం. ఈ పౌడర్ అంతా రాసేసి సమాధి పెట్లు పెట్టేశారు. తీసుకెళ్తున్నారు ఎక్కడికి? సమాధి దగ్గరికి, బరేలి గ్రౌండ్కి. తీసుకెళ్ళేప్పుడు ఊరికే తీసుకెళ్తామా? ఏం చేస్తాం బాబు, మీరే చెప్పాలి పెద్దవాళ్ళు కూడా. ఏం చేస్తాం, ఒక 2 మేకులు వేసి మిగతా మనం ఒక 2 మేకులు వదిలేస్తాం, ఎందుకు అక్కడ ఎవడొకడు వస్తాడు కాదని చెప్పేసి. దేవునికి స్తోత్రం. సమయం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సమాధి దగ్గరికి వెళ్ళామో, తీసుకువెళ్తున్నారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేద్దాం అంటే సీరియల్ సీన్ కట్ చేస్తాడు కదా, మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్దాం. ఇప్పుడు మరియమ్మ ఎక్కడికి వెళ్ళింది అనకంటే పరలోకానికి వెళ్ళింది. ఈ దారిలోకి సమాధి పెట్టి తీసుకెళ్తున్నారు ఎక్కడికి? బరేల గ్రౌండ్కి వెళ్ళక ముందే ఈ బాడీ ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళి డైరెక్ట్గా పోతుంది. ఈరమ్మ బ్యాగ్ తగిలించుకొని పోతుంటే ఆ యేసు ప్రభు చూసి, అమ్మా నువ్వు, అయ్యా నా పేరు మరియమ్మ అయ్యా, అమ్మా మరియమ్మ, అయితే నీవు లోపల రావడానికి. అదేంటయ్యా, మీ అమ్మ పేరు మరియమ్మే, నా పేరు కూడా, మా అమ్మ పేరు మరియమ్మ, నీ పేరు మరియమ్మ అయినా లేదు, పరలోకానికి స్థానం లేదు. పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం కావాలి? ముఖ్యంగా దేవుని బిడ్డలు అయినటువంటి వారులారా, బాప్తీసము కావాలి. సిద్ధపడండి. ఏమండి, మన వాళ్ళు బాప్తీసం తీసుకోపోతే వయసు చూడొద్దు, వారు యవ్వన ప్రాయంలో వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు బాప్తీసం ఇవ్వడం మనకెంతో ఆశీర్వాదము. ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళవలసిన బిడ్డ, ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, లేదు నువ్వు వెళ్ళడానికి అవకాశము, అయ్యా నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాడు, ప్రతి వారం చర్చికి వెళ్ళేవాడిని. అమ్మ నువ్వు ప్రతి వారం చర్చికి వెళ్ళా, నువ్వు పాస్టర్ గారు చెప్పిన నువ్వు ఏ మాట అనలేదు, అన్నీ చేసావు, కానీ బాప్తీసము గుడి తుడిసేదానివి, పరిచర్య చేసావు, అన్నీ చేస్తావు, కానీ ఏమి లేదు, బాప్తీసము లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి నీకు టికెట్ నువ్వు పొందుకోలేదు. నువ్వు ఎక్కడ నీ పని అవ్వదు, అదిగో పక్కన నరకం ఉన్నదంట. అది కాదయ్యా, పాస్టర్ గారికి మనం కొత్త బట్టలు కూడా నేను తీయించాను. నువ్వు కొత్త బట్టలు తీయించావా, లేకపోతే కానికి ఇచ్చావా, ఇవన్నీ కూడా భూలోకం వరకే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తప్ప పరలోకములో నీకు ఏమి లేదు. దేవునికి స్తోత్రం. పరలోకానికి చోటు లేదు అని అనేప్పుడు ఈ యొక్క మరియమ్మ ఏమంటుంది, అయ్యా అయితే ఒక పని చేయండి, నాకు కొద్ది నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను వెళ్ళి ఏం చేస్తాను, ముడుకుల మీద చేయి తీసేయండి అమ్మ, ఏం చేస్తాను, బాప్తీసము పొందుకొని వస్తాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, సరే అయితే నువ్వు ఏదో దేవుని పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళావని చెప్పావు కాబట్టి నీకు 2 గంటలు టైం ఇస్తాను అన్నది. ఎన్ని గంటలు టైం ఇస్తాను అన్నాడు ఆయన? అమ్మో చెప్పాలి, ఎన్ని గంటలు? మీరు సమాధానం చెప్తే త్వరగా ముగించేస్తాను. ఎన్ని గంటల సమయము? 2 గంటలు. జాగ్రత్తగా టైం అడిగితే మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి భూలోకంలోకి వస్తుంది. ఇంకా ఈ భూలోకంలోకి వస్తూ ఉండగా ఈ జనం అందరూ కూడా కొంతమంది సమాధి పెట్టి దగ్గర పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, అంతకుముందు ఏడ్చిన వాళ్ళందరూ అక్కడ చాలామంది ఉంటారు, గుంపు చాలాది ఉంటుంది. కానీ బరేలి గ్రౌండ్ దగ్గర రాబోతుకి ఓ 10 మంది 5 వస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, వెనకకి జారిపోతారు. ఏంటి, అందరూ కూడా జారిపోయి ఎవరింటికి వెళ్ళిపోయారు. అంతలేకి ఆ సమాధి పెట్టి ఆ బరేలి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అంతలేకి మరియమ్మ ఆత్మ ఎక్కడికి వచ్చేసింది? ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? సమాధిలోకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమాధిలోకి వచ్చేసింది. ఈ సమాధిలోకి వచ్చేసిన తర్వాత
అంతలేక ఒకడు ఏమంటున్నాడు తెలుసా దూరం నుండి అడన ఓయ్ బాబా అరే కప్పేటేకండి రే సమాధి పెట్టి మేకలేసేకండి నేను వచ్చేస్తాను కేకలు వేసుకుంటూ వస్తున్నాడు. అంతలేక మన వాళ్ళు అన్నారు బాబు 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 ఈ అక్కనంటే ఆ అక్క ఆడికి ఎంతో ఇష్టం అని చెప్పేసి రికమెండేషన్లు కూడా ఆ టైంలో చాలా మంది రికమెండేషన్ చేస్తుంటారు. ఎక్కువ మంది ఏంటి లేనిపోయినటువంటి ప్రేమ కురిపించేసాడాడు ఏంటి కురిపించేసేది ఆవిడ అసలు కాలు కింద పెట్టుకుని నెత్తిమే కాలు పెట్టుకుని తిప్పించుకుంటూ కూడా అని చెప్పేసి ఏవేవో చెప్తూ ఉంటాం. అప్పుడు అందరూ రికమెండేషన్ చేస్తాంగా. సో అలాగే రికమెండేషన్ చేస్తున్నారు. ఈ రికమెండ్ చేస్తే ఈ లోపల ఉన్నటువంటి బాడీ ఏం చేస్తుంది అనగానే మరి దేవుని ఆత్మ మళ్ళీ వెనక్కి పంపించాడుగా. ఈ పెట్టిని తనడం ప్రారంభిస్తూ ఉంది. ఈ తణుతూ ఉంది. ఈ కథలను చూశారు. వచ్చినుండి ఏమైపోతున్నాడు ఉంటాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడు నిలబడలేదు, అందరూ పారిపోతున్నారు. పాస్టర్ గారు కూడా అది ఆల్రెడీ నేను చెప్పాను ఆవిడికి, అమ్మా బాప్తీసు పొందుకోలేదు మా రోటి పోయి దేవుని పోయి ఆయన ఏం చేసి తలుపులు వేసుకొని సేపు కనబోతుకి ఎప్పుడైతే 2 మేకలు ఏమైపోయారు మొత్తానికి ఉన్నాడు పరిగెట్టినాడు కూడా. ఎంత టైం ఉంది? అదే ఎంత టైం ఉంది? గంటన్నర టైంలో ఏం చేయాలి? ఇవిడ బాప్తీసు పొందితే పరలోకానికి వెళ్తుంది, లేకపోతే నరకానికి పోతుంది. నేను చెప్పాను మరియమ్మకి, మరియమ్మ నా మాట వినలేదు. ఇదిగో దురాత్మ మళ్ళీ ఏం చేసింది? వచ్చేసింది. అయ్యా నా ఇంటి రానియకుండా ఆ బిడ్డను కాపాడని ప్రార్థన చేస్తున్నాడట. అంతలేకి పాస్టర్ గారు అని పిలుతుందంట. అంటే వచ్చేసింది నా దురాత్మ అనుకున్నాడు. పాపం తలుపు తీయలేదు కానీ కిటికీలను తీసి చెప్పమ్మా మరియమ్మ అంటే, అయ్యగారు నాకు బాప్తీసము ఇవ్వండి. ఇస్తారు ఆయన. ఆవిడ వ్యాసం ఎలా ఉంది? ఆవిడ ఒంటి మీద శరీరం ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. దురాత్మ బయటికి పోని చెప్పి కొబ్బరిని తీసి కొడుతున్నాడు ఆయన. రాత్రి కూడా అలాగే ఏంటి మా ఇంటికి ఒక ఆవిడ వచ్చింది, పేరు చెప్పను కానీ దయ్యాల కోసం చెప్తే రాత్రి నిద్రని పట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమండి ఎప్పుడైతే నిన్న కూడా పెళ్ళికి వెళ్తే నా కొడుకు అంటున్నాడు, నానా దెయ్యాలు చెప్పిన పాస్టమ్ కదా ఆవిడ అంటున్నాడు. ఒక రోజు మన దగ్గర ఒక ఉపవాస ప్రార్థనకు వాక్యం చెప్పడానికి వచ్చింది. నేను కందిపూర్లో ఉండేవాడినండి అని చెప్పేసి మీకు చెప్పింది. ప్రసంగం కూడా చేశారు మేడం గారు. ఏమండి గవర్నమెంట్ టీచర్, ఓకే, రాజేశ్వరి మేడం గారు. ఏమండి అలా అబ్బాయి పెళ్ళి అయిందన్న. నేను పెళ్ళికి వెళ్తాం. మా అబ్బాయి పెళ్ళి అయిపోయిన తర్వాత డాడీ ఆడు ఎవరో నాకు తెలుసు, ఎవరు అంటే దయ్యాలు చెప్పిన ఏసునామములో దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. పాపం పాస్టర్ గారిని బతిమాలింది. అరగంట టైం అయిపోయింది. పాస్టర్ గారు అంటున్నారు, నువ్వు దయ్యాన్ని తప్ప నువ్వు మా మరియమ్మవి. ఇప్పుడు ఏం చేయాలా? సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాలి. సంఘ పెద్ద గారికి మనకు ఎవరు లేరు కాబట్టి మా పేరు చెప్తాలండి. ఏమండి ఏదో పేరు, ఏం పేరు అనగంటే సీమోను ఎవరు లేరు కదా. ఏసునామములో దేవునికి స్తోత్రం. ఏంటండి సీమోను వాళ్ళ సంఘ పెద్ద గారు ఉన్నారు. ఏంటి ఇప్పుడు సంఘ పెద్ద గారికి వెళ్ళి సంఘ పెద్ద గారితో రికమెండ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సంఘ పెద్ద ఏం చేశాడంటే సమాధి దగ్గర రావడం మనిషి బరియల గ్రౌండ్ రావడం అనేసి ఈ పెట్టిని పంపించేసి తను ఏం చేశాడు, ఇంటికి పోయి శుభ్రంగా స్నానం చేసి ఇంటికాడ శుభ్రంగా భోజనం చేద్దాం కదా అని కూర్చున్నాడంట. అంతలేకి ఎవరు వచ్చేసారు? అమ్మ మీరు చెప్పాలి త్వరగా. ఎవరు వచ్చేసారు? మరియమ్మ వచ్చేసింది. మరియమ్మ వచ్చి, అన్నా ఏం పేరు అన్నాను? సీమోను. ఓకే అన్నా సీమోను గారు అని పిలిచింది. పిలిస్తే నన్ను ఎవరు పిలుస్తున్నారని చెప్పేసి డోర్ తీసి చూశాడు.
మరియమ్మని చూస్తాడు. మరియ రూపంలో ఉంది. యేసు నామములో దేవునికి స్తోత్ర. ఇక చూసుడు అలాగే నిలబడిపోయాడంట. నోట్లో మాటలేదు, ఏమి లేదు. ఏమండి అలాగే నిలబడాట. అన్నా నిన్న మరియమ్మని, ఇదిగో నేను ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడి నుంచి వచ్చింది నాయన నన్ను బాప్తీసం తీసుకొని రమ్మన్నాడు యేసయ్య. ఇంకో యేసుబాబు నన్ను బాప్తీసం తీసుకొని రమ్మన్నాడు. అన్నా మీరైనా పాస్టర్ గారు చెప్పండి అన్న, మీరైనా పాస్టర్ గారు చెప్పండి అంటే ఏం చెప్తాడు పామాడు. ఆల్రెడీ ఆడు ఒళ్ళంతా బాడీ ప్రజెంట్, మైండ్ దేవునికి స్తోత్ర. వాడు మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది, ఆ నోట్లో మాటలేదు. అలా నోరు సాపేసి ఉండిపోయి తప్ప అడిగిలో స్పందన అనేది ఇక ఊరికి లేక ఫలితం లేదని చెప్పేసి ఇంక ఎవ్వరు వినరు. కానీ ఎవరుంటారు అనుకున్నాడు, నా భర్త నా మాట వింటాడు అనుకున్నదంట. అనుకొని తన భర్త దగ్గరికి వెళ్దాం అనుకున్నదంట. అప్పటికి వాళ్ళ భర్త ఆల్రెడీ ఫుల్గా తాగేసాడు. మహానుబాబు ఫుల్గా తాగేసి బతికినంత కాలం దాన్ని సుఖంగానే ఉంచలేదు. రోజుగా ఏదో ఒక మాట చెప్పి తనేవాడిని. కాబట్టి అది తప్పనిసరిగా ఏం చేస్తుంది, దయ్యమైపోయి నా దగ్గరికే వస్తుంది. కాబట్టి రాని దాన్ని అంతా చూద్దాం చెప్పేసి పక్కన ఒక కర్ర, ఒక ఏం పట్టుకున్నాడంట, చీపురు గట్ట పట్టుకొని, దయ్యాలు బదులు కూడా చీపురు గట్ట పట్టుకుంటారుగా, చీపురు గట్ట పట్టుకొని కూర్చున్నాడంట. అంత లేకేసి ఎవరు వచ్చేసారు, మరియమ్మ వచ్చేసిందంట. దేవునికి స్తోత్ర. వచ్చేసావా అని అడిగాడంట. అంటే అవునండి, నన్ను ఎక్కడ రానిలేదు యేసయ్యా, నన్ను పరలోకి రానిలేదు అయ్యా. ఇదిగో నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, పాస్టర్ గారు నన్ను నువ్వు దయ్యానివి తప్ప నువ్వు మా మరియమ్మవి కాదన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాను, సంఘ పెద్ద ఎవరండి, సీమోని దగ్గరికి వెళ్ళాను. నన్ను చూశాడు కానీ మనసులో ఏమీ లేదు, స్పందన లేదు. అన్నా అయ్యా ఏమండి మీరైనా చెప్పండి, వెళ్ళి పాస్టర్ గారు చెప్పండి, నేను పరలోకానికి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి, భర్తని బ్రతిమాలుకుంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భర్తని బ్రతిమాలుకుంటుందని కానీ అవకాశం లేదు. ఆల్రెడీ సీన్ కట్ అయిపోయింది. ఆల్రెడీ ఆడి మనసులో ఒక ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. ఓహో అలాగనమాట, పాస్టర్ గారు నిన్ను దయ్యానన్నారా, మీ సంఘ పెద్ద నిన్ను ఇక ఏమీ మాట్లాడకుండా ఉక్కు స్తంభం అయిపోయాడా, దా నా దగ్గర రా నీ పని చెప్తాని చెప్పేసి ఒక కర్ర తీసుకొని బుర్ర మీద దెబ్బను బాధేయడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏమైపోయింది, వచ్చిన ఆత్మ మళ్ళీ ఏమైపోయింది, మొగుడు కొట్టిన దెబ్బలకు అక్కడే చచ్చిపోయింది. మళ్ళీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది. యేసయ్య అడిగాడు, ఏమ్మా 2 గంటల టైం ఇచ్చాను కదా, ఏం చేసావు అయ్యా. సమాధి పెట్టి అందులోంచి బయటకు రావడానికి అరగంట టైం పెట్టింది. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను, పాస్టర్ గారితో గొడవాడి బతిమాలుకున్నా. పాస్టర్ గారు నువ్వు దయ్యాన్ని తోసేసాడు. సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళాను, ఎంత ఊపు నా దగ్గరికి ఏమి లేదు, ఆడి దగ్గర ఏమి నామే. దేవునికి ఆయన దగ్గర స్పర్శ లేదు, ఆయన మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. నా భర్త దగ్గరికి వెళ్తే నా భర్త మళ్ళీ నన్ను చంపేశాడు అయ్యా, మళ్ళీ వచ్చేసారు. అప్పుడు అన్నాడంట, అమ్మ భూమి మీద ఉన్నంత కాలం ఏమన్నా చెయ్యాలి తప్ప నీకులంటే వాడే ధనవంతుడు ఏం చేశాడు, పరలోక ఆ భూమి మీద రక్షణ పొందుకోలేదు. ఎక్కడికి వచ్చాడు, పరలోకములకు వచ్చి నాకు చిటికి నీళ్ళంత నీరు నవ్వు తెరుపుమని బ్రతుమాలి, అయ్యా నన్ను భూమి మీద పంపిస్తే నేను మళ్ళీ బాప్తీసం పొందుకొని వస్తానన్నాడు. కానీ అక్కడ నా సువార్త ప్రకటిస్తున్నారు, అక్కడ నువ్వు ఆ పని చేయలేదు అంటే అయితే నేనెంత మూర్ఖునైతే నా అన్నదమ్ముడా మూర్ఖులయ్యా, వారికైనా వెళ్ళి ఒక మాట చెప్పేస్తానంటే భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది. ఒకవేళ నమ్మితే నా రాజ్యానికి వస్తారు, లేదు నీకులాగే ఉన్నారనుకో ఈ రాజ్యంలోకే చేరతారని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట దినాన్ని తెలియపరుస్తున్నానంటే మన జీవితాలు అంతే. ఓడిపోయినప్పుడు మనం ఏడ్చడి కంటే మనం ముందే మన జీవితాలు మనం ఏ విషయాలు మనం ఓడిపోతున్నాము, ఏ విషయాలు మనం తప్పిపోతున్నాము, ఏ విషయాలు మనం పడిపోతున్నామో మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలి, మనం చూసుకోవాలి. మనం చూసుకోకపోతే మనం ఓడిపోతాం.
ఇజ్రాయేలు వాడే యెరోబాము, ఇజ్రాయేలు సంతతి వాడే, 8 లక్షల సైన్యం ఉన్నవాడు, బలవంతుడైన బలిసిన వాడని బైబిల్ చెప్తూ ఉంది. అంత గొప్ప బలిసిన వాడు, బలవంతుడైనటువంటి వాడు ఎంతమంది దగ్గర ఓడిపోయాడండి? 4 లక్షల సైన్యం దగ్గర ఓడిపోయాడు. మరి అబీయా మరి ఎందుకు గెలిచాడు అనే విషయంలో అబీయా కొరకు కూడా 3 విషయాలు దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ యొక్క వాక్యములో అబీయా గెలవడానికి కారణము, మొదటిగా ఆయన గెలవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడంట. ఎవరి మీద ఆధారపడ్డాడు? హల్లెలూయా! ఎవరి మీద ఆధారపడ్డాడండి? ఆయన తన బలము కొరకు ఆయన చూసుకోలేదు. నా బలము కంటే ఎవరు బలం గొప్పది? ఎవరు బలం గొప్పదండి? చూడండి, కాలేబు అన్నాడు కదా, ఏమన్నాడు? నాడు ఎంత బలమో నేటికి కూడా. అంటే నీ బలము నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అనేది కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు విశ్వాసం అనేది కాదు, నీకు ఎంత బైబిల్ యొక్క జ్ఞానము ఇదిగో నాకు ఉన్నదని చెప్పుకోవడానికి సరిపోదు. నీ విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? నువ్వు దేవుని మీద, బైబిల్ అంతా నాకు తెలుసు కాబట్టి దేవుడు నా కాలు కింద పెట్టుకుంటానని కూడా తప్పు. బైబిల్ అంతా నాకు తెలుసు కాబట్టి, వాక్యం అంతా నాకు తెలుసు కాబట్టి, నేను అనేకమైన ప్రసంగాలు విన్నాను కాబట్టి ఈ ప్రసంగం ఎంత అని అనుకోవడం కూడా తప్పే. నేను ఎందుకో తెలుసా? కొన్నిసార్లు చిన్న పిల్లలతో కూడా ఎవరు మాట్లాడతారంటే, దేవుడు నయమానుని ఆ కుష్ఠరోగం నుండి స్వస్థపరిచేవాడు, ఒక గొప్ప సేవకుడు రాలేదు, ఆ ఇంటిలో పని పిల్లనేటువంటి పనికి మాలిన పిల్ల. ఒక మాట చెప్పాలంటే పని పిల్లని పనికి మాలినటువంటి పిల్లగా తెచ్చుకున్నాడు. ఆయన పనికొస్తుందేమో తెచ్చుకున్నాడు, కానీ ఎవరు పనికి వచ్చింది? తన ఇంటిని పని చేయడానికి కాదు, తన రాజ్యాన్ని పనికొచ్చే పాత్రగా బిడ్డను దేవుడు మార్చి ఉండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆధారపడగలిగితే మనము ఒక్కరిని కూడా మనం ఏం చేసుకోలేము, మనము కోల్పోలేము. 8 లక్షలలో 5 లక్షల మంది చచ్చిపోయారు, కానీ అబీయా చేతిలో 4 లక్షల మంది ఉన్నారు, కానీ ఒక్కడు కూడా పోగొట్టుకోలేదు. ఈ మాట అందరు చెప్దామా? ఒక్కడు కూడా పోగొట్టుకోలేదు. పత్రం 2 చెప్పండి, 1 చెప్తారేంటి? ఒక్కని కూడా పోగొట్టుకోలేదు. నేను అంటాను, దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఒక్కటిని కూడా నువ్వు పోగొట్టుకోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏం చేస్తాడో చూద్దాం. 13వ అధ్యాయము 4వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుదాం. అప్పుడు అబీయా మైకెట్టుకున్నాడమ్మా, ఎఫ్రాయిము మన్యమందుండు కొండ మీద నిలిచి ప్రకటించినది ఏమనగా, యెరోబామా, ఇజ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజలనని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందురు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబీయా విజయము పొందడానికి, అబీయా విజయము కలిగి ఉండరా నాన్న, దా బేరా అబీయారా, వాడు అబీయా పాప అని ఆ రోజు కూర్చోబెట్టి చాలాసేపు పాపమని మొఖాలు వేయించాడంటే చాలా వేసాడంటే పాపం నాకు తెలియదు. తర్వాత సాక్ష్యం ఇచ్చాడు వాడి కోసం, నన్ను ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పేసి. దేవునికి స్తోత్రం. అబీయా అంటే మాటకు అర్థం ఏంటండి? మీరు చెప్పాలి, త్వరగా ముగించేస్తాను, అందుకే త్వరగా పిలిచాను. అబీయా అనే మాటకు అర్థం ఏంటండి? కన్న తండ్రి. అబీయా దావీదు యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అబీయా దావీదు ఎలాగైతే జీవించాడో, దావీదు ఎలాగైతే దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఉన్నాడో, తన మనవడు వినాం అంటే, మనవడు అంటే ముద్దు మనవడు తర్వాత మనవడు అంటే వీళ్ళ తాతయ్య ఎవరో సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. వీళ్ళ తండ్రి పేరు ఏం పేరు? కొర్నీలు కానీ చెప్పకండి ఇప్పుడు మాత్రం. ఇప్పుడు ఎవరైనా రాజు మనకి, ఎవరైనా ఎవరికి రాజు? ఎవరికి రాజు? యూదులకి. ఎవరి రాజు అండి? యూదుల రాజు. ఎవరండినా? యూదులకి. మాటలు చెప్పండి అయ్యా, అందరూ కూడా కొద్దిగా బతిమాలుకుంటున్నాం కదండి. ఎవరు రాజు అండి? ఎవరికి రాజు అండి?
యూదులకి రాజు, అంటే దావీదు యొక్క వంశానికి రాజు అయిన. ఇప్పుడు దావీదు వంశానికి రాజు అయినటువంటి ఈ అబియా తన సైన్యమును కాపాడుకోవడానికి, ఓడిపోకుండా ఒక్కరిని కూడా పోగొట్టకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అబియా ఎక్కడ నిలిచి ఉన్నాడు అనగంటే బైబిల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. దీన్ని ఏమనుకుంటారంటే కొండ అనుకోండి. ఏంటంటే అది ఎక్కడ నిలిచి ఉన్నాడంట? ఎక్కడ నిలిచి ఉన్నాడంట? ఎక్కడ నిలిచి ఉన్నాడంట? మీరు అందరు చెప్పండి, ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఎవరండి? అబియా. అంటే ఆయన కొండ మీద నిలిచుండి ఎవరిని చూస్తున్నాడో తెలుసా? దేవుని వైపు చూస్తున్నాడు. అందుకో కీర్తనకాడు 121 కీర్తన అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనగంటే యెహోవా వలనే. ఇప్పుడు అబియాకి ఇప్పుడు ఎవరు సహాయం కావాలి? తన 4 లక్షల మంది వెళ్ళి యుద్ధం చేయగలుగుతాడా? 4 లక్షలతో యుద్ధం పోరాడగలుగుతాడా? అంటే పోరాడలేడు. తన దగ్గర 4 లక్షల కంటే ఎవరు కావాలా? ఎవరు కావాలా? అమ్మ నీకు ఎంతమంది ఉన్నా ఎవరు కావాలా? నాకు ఎంతమంది ఉన్నా ఎవరు కావాలా? దేవుని యొక్క సహాయము కావాలి. దేవుని యొక్క సహాయము లేకపోతే మనం ఏం చేయలేము, మనము విజయం పొందలేము. అందుకొరకే యుద్ధముకు సమయంలో ఆయన వెళుతుండగా ఆయన అనుకున్నాడు, నేను కూర్చోడు కంటే నేను కొండ మీద నిలిచి ఉండి ఎవరు సహాయాన్ని కోరుకోవాలనుకున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా పాట పాడుతుంది కదా, యెహోవా నాకు. మీ బాగా పాడతారు, చేతులతో కూడా బాగా చెప్పలు కొడతారు కదా, బాగా చెప్పలు కొడతారు కదా. గ్లోరీ, వాయిస్ కూడా పాడతారు. ఆమేన్. అబియా నువ్వు పాడరా, నువ్వు పాడు. నాకు వెన్నుగాయి అందరు కూడా నా ప్రాణ దుర్గమయే పాడాలి. నేను ఎవరికి ఏనాడు భయపడను, నేను ఎవరికి ఏనాడు భయపడను. హల్లెలూయా. ఇప్పుడు అబియా ఎవరికి భయపడు? ఎవరన్నాడైనా ఎవరికి ఆయన భయపడటం లేదు. అబియా భయపడటం లేదు. ఎందుకు భయపడటం లేదు అనగంటే ఆయనకి తెలుసు, నా ప్రజల పక్షాన దేవుని యొక్క వెలుగు. ఎవరు వెలుగు ఉన్నదండి? మన ఇంట్లో ఏముండాలా? దేవుని యొక్క వెలుగున్న చోట. ఒక్కొక్కసారి చీకటి వస్తుంది, ఒక్కోసారి చీకటి వస్తుంది, దుష్టుడు వస్తాడు, చీకటి అనేటువంటి సాతానుగాడు వస్తాడు. వాడు రానియకుండా ఉండాలంటే ఈ వెలుగు ఏం చేయాలా? వాణిని. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు ఎప్పుడైతే తాకిందో ఆ చీకటి ఏమైపోతుంది? దేవునికి స్తోత్రం. ఆ చీకటి దూరం అవ్వాలి అంటే ఎవరు వెలుగు కావాలా? మన ఇంట్లో లైట్లు వేసేసుకున్నానండి అది మాత్రం సరిపోదు. ఏమండి, ఎవరు వెలుగు ఉండాలా? దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని యొక్క వెలుగు అయి ఉన్నావనుకో, నువ్వు చీకటి సంబంధమే అయినప్పటికీ కూడా దేవుని బిడ్డవైతే నీ పక్షాన్ని ఎవరుంటారు? దేవునికి స్తోత్రం. మరి ఈయన కొండ మీద నిలిచి, అక్కడ బైబిల్ యొక్క వాక్యాన్ని చదువుకున్నాం, అక్కడ రాసినటువంటి మాట 5వ వచనం మనం చదివితే, ఆయన కొండ మీద నిలిచి ప్రకటించగా, యెరొబెయాము ఇశ్రాయేలు వారులారా మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతని సంతతి వారితో భంగము కాజాలని నిబంధన చేసి దానిని ఎవరికి ఇస్తానన్నాడు? ఆయన ఎవరికి ఇస్తానన్నాడు? దావీదుతో. ఇదే మనం చదువుకున్నాక ఈరోజు వాక్యం ఏం చదువుకున్నాం? 89వ కీర్తన చదివాం కదా. నా విశ్వాస్యతను బట్టి ఎవరు తోడుంటారు? ఆయన. ఆయన అంటే ఎవరు? దేవుడు మనకి తోడై ఉంటాడు. ఇప్పుడు దావీదుకి ఎవరు తోడు ఉన్నారు? అందుకొరకు ఆయన కొమ్మ ఏమైపోయింది? ఇప్పుడు ఈ అబియా ఏమవుతున్నాడు?
ఆయన హెచ్చింపబడే స్థితిలో ఎత్తైనటువంటి స్థలంలో ఉన్నాడు. ఎత్తైన స్థలంలో ఉండడం ద్వారా 3 విషయాలు జ్ఞాపం చేస్తున్నాను. అదే 12వ వచనం చదువుదాం. 10వ వచనం సారీ. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించే వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను ఏటమ్మా లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొదట మాట జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబియా ఏమన్నాడు తెలుసా? అబియా అన్నాడంటే, అబియా దేవుని విసర్జించేవాడు. ఎవరు విసర్జించేవాడు కాదు. యెరోబోము మరి ఏం చేశాడు? ఎవరిని విసర్జించాడు? తన జనాన్ని చూశాడు, తన జన సమూహమును చూశాడు, తన అధికారాన్ని చూశాడు, తన బలాన్ని చూశాడు, ఇవన్నీ చూశాడు. ఇవన్నీ చూసి ఏమైపోయాడు ఆయన? ఎవరిని విసర్జించేశాడు? ఈ రోజున అంటాను, కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం, ఇంటి నిండా చుట్టాలంటూ గుడిగాడు మానేస్తాం. యేసునామములో ఏమండి, మన ఇంట్లో ఫంక్షన్, ఇంటి పక్కల ఫంక్షన్ అయితే మన ఫంక్షన్ ఫీల్ అయిపోతాం, గుడి రావడం అనేస్తాం. అంటే అందరం చూసి మనం ఎవరిని విసర్జిస్తున్నాం? ఇది దేవుని పని, ఇది దేవుని మందిరము. నా దినము, నా ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు ఆయన. దేవుని సన్నిధిలో గడపడం మనకు శ్రేష్టము. శ్రేష్టమైన దినాన్ని దేవునికే మనం అప్పగించాలి. శ్రేష్టమైన దినాన్ని దేవునికే మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టాలి. మనకి ఆశీర్వాదము. దాన్ని మనం ఏం చేయకూడదు? మనము ఈ మాట అందరూ చెప్తాం, ఏం చేయకూడదు? మనము విసర్జించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబియాకు నా దేవుడు ఉన్నాడని చెప్పేసి గర్వపడలేదు. దేవుడు ఉన్నాడు కాదని చెప్పి తీసుకెళ్ళి పక్కన పెట్టేలేదు. అబియా ఏం చేస్తాడంట? ఎప్పుడు కూడా దేవుని విసర్జించేవాడిగా లేడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విసర్జించకుండా ఉన్నాడే కాబట్టి దేవుడు ఎవరు తోడున్నాడు అంటే, యెరోబోము ఓడిపోవడానికి అబియా గెలవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు అబియాకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అందుకొరకే ఆయనను ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు. నా దేవుని బిడ్డలైన వారులారా, నా ప్రభు సెలవిస్తున్నమాట, నువ్వు దేవుని విసర్జించేవాడిగా ఉండకూడదు. నువ్వు దేవుని విసర్జిస్తే నీ బలము చాలదు. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అయ్యా నాకు పర్వాలేదు అనుకోవచ్చేమో ఈ రోజు, కానీ అన్ని రోజులు ఒక రీతిగా ఏమండి, ఎద్దు ఎప్పుడు ఒక రీతిగా పడుకోదు. ఏం చేస్తుందంట? ఒక్కసారి మారుతుంది, అదే దాని యాంగిల్ మార్చుకుంటుంది. నేను అంటాను, మన జీవితాలు కూడా ఏం చేయాలంటే ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అనుకోవద్దు. ఈరోజు మన వాళ్ళు చాలామంది ఏమన్నారు తెలుసా? నాకే పర్లేదే, మీరు వెళ్ళి గుడికి, నేను రోడ్డు మీద సెల్ ఫోన్ ఆడుకుంటాను, నా ఇష్టం వచ్చిన ఉంటాను, నేను రాను అంటాను. దేవుడు వాళ్ళని దేవునికి అప్పగించకూడదు. దేవుడు వారి మనసు దేవుడు మార్చేలాగా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబియా గెలవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఏం చేయలేదైనా విసర్జించలేదు. రెండో మాట జ్ఞాపం చేసేస్తున్నాను. అబియా గెలవడానికి కారణం ఏంటో తెలుసా? 12వ వచనం తీయం, 13వ అధ్యాయం. ఆలోచించుడి, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకు బోరలు పట్టుకొని ఊదినట్టు ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మా పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ అబియా చెబుతున్నాడు, యెరోబోమా, ఒరే మూర్ఖుడా, నువ్వు యుద్ధము చేస్తానన్నది ఎవరితో తెలుసా? నాతో కాదు,
నాతో కాదు యుద్ధం చేస్తున్నట్టున్నావు, నువ్వు దేవునితో యుద్ధం చేస్తున్నావు. ఇదిగో నువ్వు దేవునితో యుద్ధం చేస్తున్నావు. నీకు ఉన్నవన్నీ నువ్వేం చేసుకున్నావు? నువ్వు ఏం చేశాడండి యెరొబెయాము? ఏం చేశాడు? ప్రార్థన గోపురాలు లేవీల్ని ఏం చేశాడు? ఆయన త్రోసివేశాడు. వారు నిత్యము వారు బూర ఊదేవారు. వారు బూర ఊదుతూ ఉండగా యుద్ధము జరుగుతూ ఉండగా యుద్ధము ఎవరి వైపు ఉండేది? ఎవరి వైపు ఉండేదండి? దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు మీద యుద్ధం ఉండేది. ఇశ్రాయేలు యుద్ధం గెలిచేవారు. అంతే కదండి. యెహోషువ ఏం చేశాడు? ఆయన ఓదమున్నాడు అంతే. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఓదండి, మీ పక్షాన్ని నేను ఏం చేస్తాను? నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన పని చేసేవారిని ఏం చేస్తాడు? ఆయన దూరం చేస్తాడు. ఎవరి పని? దేవుని పని చేసేవారిని, దేవుని పని జరిగించేవారిని, దేవుని కొరకు వాళ్ళు నిత్యము బూర ఊదిన వారిని తోసివేస్తాడు. ఇప్పుడు అందుకొరకే అబి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా తల్లి ఏమంటున్నాడో తెలుసా? దేవుడు మాకు తోడై ఉన్నాడు, ఆయనే మాకు ఈ మాట అందరూ చెప్తామండి. ఆయనే మాకు అధిపతి. దేవునికి స్తోత్రం. ఈ మాట అందరూ చెప్తామా? దేవుడే నాకు అధిపతి, దేవుడే నాకు అధిపతి. ఏమో కొంతమంది మీ అధిపతులు ఎవరు ఉంటే తర్వాత చూసుకుంది, కానీ గుళ్ళో మాత్రం ఒకసారి నోరు ఇంపండి అమ్మ దయచేసి. అందరూ చెప్దాం, దేవుడే మనకు అధిపతి. హల్లెలూయా. నేనంట నీ లోకములో నీ అధిపతులు ఎవరు ఉన్నా వారు నిన్ను విడిచి ఉండవచ్చేమో కానీ, నిన్ను సమయాన్ని బట్టి వారు విడిచిపెట్టవచ్చేమో కానీ, దేవుడే నీకు అధిపతి అయితే, దేవుడే నీకు అధికారి అయితే, దేవుడే నీకు న్యాయకుడు అయితే, దేవుడే నీ కుటుంబాన్ని పోషించగలిగినటువంటి నీ తండ్రి అయితే, నేను అంటాను నువ్వు దేని విషయంలో నువ్వేమవు? నువ్వు ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఎక్కడుండి ఎలాగనుకోవాలి తెలుసా? ఇంట్లో కూర్చొని కాదు, లేకపోతే మూలన కూర్చొని కాదు. మన చేతులు ఎవరి వైపు ఎత్తాలంట? ఎక్కడ కూర్చున్నాడు వీడు? అబి ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు? కొండ మీద నిలిచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన చెప్తున్న మాట మొదటి మాట ఏమన్నాడు? ఆయన అయిపోయింది, బ్యాటరీ లీక్ అయిపోయింది. ఏమన్నాడు ఆయన? ఫస్ట్ మాట ఏం చెప్పాను? ఏమన్నాడు ఆయన? నేను ఎవరిని విసర్జించును? ఎవరిని విసర్జించుకున్నాడు? మాట చెప్పండి. ఎవరిని విసర్జించుకున్నాడు? దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. మరి ఏమన్నాడు ఇప్పుడు? రెండోది ఏమన్నాడు ఆయన? అయ్యా నీకు ఇంతవరకు నీ ప్రజలకు అధిపతి ఏమో, నాకు అధిపతి ఎవరు? ఏమన్నాడు ఆయన? ఈరోజు నీ మనస్సాక్షి హృదయమే చేసుకుని చెప్తావా? అయ్యా నా దేవుడే నాకు అధిపతి అని. నా దేవుడే నాకు అధిపతి, నా దేవుడే నాకు అధిపతి. అయ్యా బాయ్స్, నా దేవుడే నాకు అధిపతి, నా దేవుడే నాకు ఆధారము, నా దేవుడే నా కోట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నీకు అధిపతి అయితే నీకేముండదంటే చివరి వచ్చిన అన్నాడుదా? ఏమన్నాడు ఆయన? మేము ఓడిపోలేము. దేవునికి స్తోత్రం. యెరొబెయాముతో అన్నాడు, అయ్యా మేము ఓడిపోము. యెరొబెయామా మేము ఓడిపోము. ఓర్ బలిసినోడా, బక్కువనైనా పర్వాలేదు. బక్కుడే కదా ఇది. ఏమండి? నేను బక్కువనైనా పర్వాలేదు, నేను ఓడిపోను. ఎందుకో తెలుసా? నా పక్షంలో ఉన్నవాడు ఎవరో తెలుసా? ఎవరన్నా అయినా ఈ భూమిని సృజించినటువంటి, ఆకాశాన్ని భూమిని సృజించినటువంటి దేవునికి స్తోత్రం. షడ్రక మెషక అబేద్నెగో అన్నారు కదండి. ఏమన్నారండి వాళ్ళు? రాజా మేము నమస్కరించము. ఎందుకు? మా దేవుడు పూజాహరుడు, భూమి ఆకాశం సృజించిన వాడు. యోనా అన్నాడు కదా, నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేసండి, ఈ తుఫాను నా వల్లనే వచ్చింది. మా దేవుడు ఆకాశమును భూమిని సృజించినవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన కొలవలేనటువంటి వాడు. అంటే 115 కీర్తన ఎక్కడ అంటది కదా, ఏమంటాడు ఆయన? భూమి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎడల భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా
దేవుని 11వ వచనం ఏమా, దేవునికి స్తోత్రం. ఏమండి, భూమి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని కృప నీ పక్షాన ఉన్నది కాబట్టి నీ అధిపతి ఎవరై ఉండాలి? అబియా ఓడిపోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు, నా 4 లక్షల మంది నాకు అనలేదు, నా 4 లక్షల మంది నాకు వారే నా అధిపతులు అనలేదు. ఆయన సైన్యాన్ని చూడలేదు, ఆయన ప్రజలను చూడలేదు. ఎవరిని చూశాడు ఆయన? దేవునికి స్తోత్రం. 3వ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. 13వ అధ్యాయం 14వ వచనాన్ని. యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులు బోరలు ఊదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు గట్టిగా దేవుని స్తుతిద్దాం. యెరోబాము గెలవడానికి కారణం ఏంటో తెలుసండి? అబియా గెలవడానికి యెరోబాము ఓడిపోవడానికి కారణం తెలుసా? ఇశ్రాయేలు కొరకు లేవీలు పని ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధిలో ఉండి వారు దేనికి ఏర్పరచుకున్నాడు ఆయన? దేవుని యొక్క పని నిమిత్తము, మందసము మోయడానికి, ఆ దేశాన్ని కాపాడడానికి వాళ్ళు ప్రార్థన పరులుగా దేవుడు ఏర్పరచుకొని వాళ్ళు నిత్యము దేశము క్షేమముగా ఉండాలి, దేశం క్షేమముగా ఉండాలి, నా ప్రజలు క్షేమముగా ఉండాలని ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. యెరోబాము ఏమన్నాడు తెలుసా? మీరు నాకు వద్దు, పండి, మీ నాతో ఉండవసరం లేదు, పండి, మీతో నాకు పని లేదు, పండి అని తోసివేస్తాడు. ఎప్పుడు తోసివేస్తాడో ఆ తోసేసిన వాళ్ళందరూ కూడా అవి ఏం చేశారంటే నా దగ్గరికి, అయ్యా రండి, అయ్యా మీరు దైవజనులు కదా, నా దగ్గర రండి, అయ్యా మీ దైవజన సంతానము, మీరు లేవీల యొక్క సంతానము, మీరు ఆశీర్వదించబడిన సంతానము, మీరు నోటితో పలికితే చాలు దేవుని యొక్క కాపుదల మా దేశం మీద ఉంటుంది, మా ప్రజల మీద ఉంటుంది, కాబట్టి మీరు రండి అని వాడిని ఏం చేసుకున్నాడు ఆయన? వాడిని చేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ రాయబడిన మాట, రాయబడిన చదివినాను ఒకసారి. 14 వచనం ఏమంటుంది అక్కడ? 2వ వచనం చదువు. యోధావారును తిరిగి వచ్చి యూదులు తమకు వచ్చి మందను వెనకకు ఉన్నట్లు తెలుసుకొని వారు ఏం చేస్తారంట? యెహోవాకు ప్రార్థన చేసి. 3వ మాట ఏం చేస్తారంట వారు? ఏం చేస్తారంట? యుద్ధం చేశారా? ఏం చేశారమ్మా? పక్కావిడ ఏదైనా అంటే మనం ఏం చేస్తాం? పిలక ముడేసి, దాన్ని ఏమంటారా? వేసినాం. దేవునికి స్తోత్రం. కచ్చపు ముడేసి, పిలక ముడేసి, దా నా వంశీ నా తడక ఏంటో తెలుసా? నేను ఎవరినో తెలుసా? నేను పొట్టిదాన్ని అవ్వచ్చేమో కానీ నేను చాలా గట్టిదాన్ని అని చెప్పేసి మన తడాక చూపిస్తాం. నేను అంటాను, నీ తడాక కంటే, నీ బలమ కంటే, ఆమేన్, హల్లెలూయా, 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 నీ బలమ కంటే ఎవరి బలం గొప్పది? అమ్మా చెప్పాలి, ఎవరి బలం గొప్పది? అందరూ చెప్తాం, ఎవరి బలం గొప్పది? అమ్మా నా పేరు నీ గొప్పదని కాదు, ఎవరి బలం అమ్మా? సోని, ఎవరి బలం? దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకెత్తి, దేవుని బలం గొప్పది. మనం ఏ రోజు కూడా ఏం చేయకూడదు? ఆయన బలాన్ని మనం తక్కువ చేయకూడదు. యెరోబాము లేవీలు తోసేసుకున్నాడు, తన బలం అనుకున్నాడు. కానీ అబియాకు బలం ఎవరో తెలుసా? ఎవరిని త్రోసివేశాడో? నీ ఇంటిలో పనికి రానిది దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో పనికి రానిదే దేవుడు పనికొచ్చే రీతిలో చేస్తాడు. పనికి రానటువంటి వాటిని దేవుడు పనికొచ్చే పాత్రగా దేవుడు ఏంటి చేస్తాడు. ఈరోజు నేను అంటాను, అబియా వాడు పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చాడు అంటే కారణం అబియా ఆ 4 లక్షల సైన్యముతోనే 9 లక్షల ఆ యొక్క 8 లక్షల మందితో యుద్ధము చేయగలిగాడంటే మొదట చేసే పని ఏంటో తెలుసు చెప్పండి? మొదటి పని ఏం చేశాడని? ఆయన దేవుణ్ణి విసర్జించాలి. చెప్పండి, ఏం చేయలేదండి? దేవుణ్ణి విసర్జించాలి. రెండోది ఏం చేశాడు ఆయన నాకు ఎవరు అధిపతి అన్నాడు? దేవుడే నాకు అధిపతి అన్నాడు. మూడోది ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడండి? ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు
5 లక్షల మంది వస్తున్నారు, సారీ 8 లక్షల మంది వస్తున్నారు. 4 లక్షల మంది వారు బోర్లు ఊదుకొని వెళుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు 5 లక్షల మంది వారు బైబిల్ రాయబడిన మాట మీ తర్వాత చదవండి. ఎన్నో వచనం అంటే 17వ వచనం మనం చదివితే ఏంటంటే అక్కడ రాయబడిన మాట, పరాక్రమశాలులు ఏమైపోయారంట? ఎంతమంది అయిపోయారు? ఈ 5 లక్షల మంది ఏమవుతున్నారు తెలుసా? ఓరే మూర్ఖుడా, ఓరి యెరొబామా, ఎంత పని చేసావురా? నీ బలం గొప్పదనుకున్నానే, నువ్వు బలవంతుడు దునపోతులు లావుగా నాకులాగా బొండంలా ఉన్నావు అనుకున్నాను. బక్కుడిని ఒక కాలు కింద వేసి తొక్కేస్తావు అనుకున్నాను, కానీ నా ఇంట్లో నా కొడుకుని చంపేస్తావు, నా భర్తని చంపేస్తావు, నా బిడ్డలు చంపేస్తావు. ఒరే నిన్ను నమ్ముకున్నాను, కానీ ఆ దేవుని నమ్ముకున్నట్లయితే నేను ఏమవుతును? నా కుటుంబాన్ని నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కుటుంబాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకుందినే, నేను రక్షించుకుందినే, నీ మీద నేను ఆధారపడ్డాను రా. ఎంత పని చేసావురా యెరొబాము అని చెప్పేసి ఈ 5 లక్షల మంది కుటుంబాలు ఏం చేస్తున్నాయంట? యెరొబాముని పట్టుకొని ఏడుస్తున్నాయంట. దేవునికి స్తోత్రం. అందుకొరకు బైబిల్ సెలవిస్తుంది, యెరొబాము ఏమవుడంట? ఎప్పటికీ కూడా ఏం పొందుకోలేదంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరొబాము కంటే అబీయా వీక్నెస్ వాడికి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసా? ఇప్పుడు చెప్తున్నా, అక్కడ ముగించేస్తున్నాను. ఎంతమంది భార్యలంట? 14 మంది భార్యలంట. ఎంతమంది అంట? 14 మంది భార్యలంట. 25 24 22 మంది పిల్లలంట. అంటే ఆడు చిన్నోడేం కాదు, ఆడు చాలా గట్టోడాడు. ఏమండి, ఆడు మొత్తం ఆడి భార్యలే మొత్తం ఒక రాజ్యాన్ని గడేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాడు మూర్ఖుడు అవ్వచ్చు అబీయా, కానీ అబీయా ఎవరి పక్షాన్ని ఉన్నాడు? దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని పక్షాన్ని ఉండు, దేవునితో స్నేహం చేయి, దేవుని నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం వినిచున్న మన జీవితాల్లో మనం యెరొబాము వల్లే ఉన్నామా? అబీయా వల్లే ఉన్నామా? యెరొబాము తన ప్రార్థన గోపురాలు కూల్చుకున్నాడు, చెడ్డ స్నేహితులతో స్నేహం చేశాడు, యాజక సమూహమును దూరం చేసుకున్నాడు. అందుకోసమే యెరొబాము భయంకరమైనటువంటి పరిస్థితులను నట్టివేయబడ్డాడు. అబీయా అయితే దేవునితో స్నేహం చేశాడు. అబీయా అంటున్నాడు, నేను దేవుని విసర్జించేవాడిని కాదు,